ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కమిటీ వేసి అందరికి న్యాయం చేస్తాం. మా ఫోన్లో అధ్యక్ష పెట్టుకొని మేమే కడుతున్నాం డబ్బులు. అటు ఒక దగ్గర ఉండండి మీరు అసలు ఎంఓఈ కూడా ఇచ్చారు. నేను అధ్యక్షుడు 3 రోజు వచ్చాను, నా దగ్గరికి పిలిపించారు. పెద్దోళ్ళు అని చెప్పి మేము గౌరవంతో రాయించాం. ఇక్కడ మేము అనుకున్నది ఒకటే, అయ్యా కోట్ల విలువ చేసే ప్రాపర్టీ మీకు ఇస్తున్నాము, అమ్మవారి గుడి కట్టాలనుకుంటాము. మీకు తెలుసు పూజ చేసాము, అక్కడ అమ్మవారి గుడి కట్టాలనుకుంటాము. దానికైనా డొనేషన్ మీరంతా డొనేషన్ చేసే కడతారు కదా, ఆ గుడికైనా డొనేషన్ ఇవ్వమని చెప్పినాం. నెలకు 50,000 రూపాయలు రెంట్ ఇస్తామన్నారు. దానికి కూడా ఒప్పుకున్నాం మేము. అవన్నీ పక్కన పెట్టి ఆయన స్వయస్త్రాలతో సంతకం పెట్టాడు, మాకు ఎంఓ ఇచ్చాడు. అవన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్ వస్తానే మా మీద దౌర్జన్య కాండకు దిగాడు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండేటప్పుడు లాయర్ ఫీజులు పడింది. గోపీనాథ్ గారు 20 సంవత్సరాలుగా ఉండి 30 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు మాకు. దీంట్లో ఈ భూమిలో ఏ ఒక్క రూపాయి వరంబడి లేదు, ఖర్చు లేదు. అప్పు ఇచ్చాడనమాట. 30 లక్షల రూపాయలు లాయర్ల ఫీజు ఉన్నాయని చెప్పి దాంట్లో కమిటీలో మాట్లాడుకొని ఇక్కడి నుంచి ఈ రోడ్డుకి ఎదురుగా కబ్జాలు అయిపోతున్న దాంతో మా ఆర్యవేశ్వరులకు కౌలుకి ఇచ్చాం. సీతమ్మ రాసిన వీలునామాలో ఆమె క్లియర్గా రాసింది, కౌలుకి ఇచ్చే దీంట్లో ఆదాయాన్ని పెంపొందించి ఆ ఆదాయంతో కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి, అంతే తప్ప ఏదో టీజీ వెంకటేష్ వస్తాడు ఆయనకు మొత్తం ఆయన చెప్పేట్లు ఇచ్చేయమని చెప్పి ఆమె రాయలేదు. ఇది వాస్తవం. 1926వ సంవత్సరం 4/4/26 డాక్యుమెంట్ నెంబర్ 10 ఇదేనండి ఆమె రాసిన వీలునామా. దీన్నే సుప్రీంకోర్టులో కన్ఫర్మ్ చేశారు. ఎక్కడి నుంచో టీజీ వెంకటేష్ అతను వచ్చి ఒకప్పుడెప్పుడు సహాయం చేశానని చెప్పి మా మీద దౌర్జన్యం చేయడము, మా మీద తప్పుడు కేసులు పెట్టడము, ఇవన్నీ తప్పు కదా. ఎండోమెంట్ వచ్చి ఆర్డర్ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. సత్యనారాయణ, మహేషు, శిరీషమ్మ వీళ్ళు ముగ్గురు తప్పు చేశారు, మా పర్మిషన్ లేకుండా లీజులకి ఇచ్చారు, వారి పిల్లలకి ఇచ్చారు అని రాశారు. మేము క్లియర్గా ఎండోమెంట్కి ఇచ్చాం. ఇక్కడ పరిస్థితులను బట్టి కమిటీలో నిర్ణయం తీసుకొని లీజుకి ఇచ్చాం. వీలునామా ప్రకారము ఎండోమెంట్ ఇచ్చిన జీవోల ప్రకారం తప్ప మేము తప్పు చేయలేదని చెప్పినాం. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో టీజీ వెంకటేష్కు పనిచేస్తున్నారు. ప్రజలకు కాదు, ధార్మికంగా. ఎండోమెంట్ అంటే ధార్మిక సంస్థ. మళ్ళా ఎంక్వైరీ చేశారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. 70 పేజీలు ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్. సమాధానం ఇంతవరకు లేదు. కానీ కొందరిని రౌడీలను పిలుచుకొని వచ్చి నేను చెప్తున్నా, టీజీ వెంకటేష్ సంబంధం లేదు, ఎండోమెంట్ కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చూడండి ఒక ట్రైబల్ ఏజెన్సీ పని చేయకూడదా? ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైబల్ ఏజెన్సీ అని చెప్తున్నారు కదా, ఓకే. ఏజెన్సీకి టీజీ వెంకటేష్ గారికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు వీళ్ళ సంబంధం వాళ్ళ సంబంధం మనకు సంబంధం లేదు. ఓకే. టీజీ వెంకటేష్ గారు గౌరవ చైర్మన్ గారిగా, మాకు పంగోలూరి సీతమ్మ ట్రస్ట్ చైర్మన్గా, మాకు ఏజెన్సీకి ఇక్కడ ఈ స్థలంలో అదర్స్ వేరే వాళ్ళు ఎవరు రాకుండా కాపలా ఉండమని చెప్పడము టీజీ వెంకటేష్ గారు. ఓకే. ఆ రోజు నుంచి బట్టి సంవత్సరం అయిపోయింది నేను ఉండబట్టి, ఈ రోజు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, చైర్మన్ గా టీజీ భరత్ గారు కాదు నేను అని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా. వాళ్ళు తెలుసుకోమండి. మరి మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం. ఒక్క నిమిషం సార్, మీరు సైట్ లో గలాటా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఎవరు? ఇప్పుడు ఎవరైతే టీజీ భరత్ గారు ఉన్నారో వాళ్ళు చెప్పిందాక వినండి సార్, వెంకటేష్ వాళ్ళు వీళ్ళు సైడ్ ఎవరు
ఆ సీతమ్మ ట్రస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు. అవును. మధ్యలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవసరమా? అవసరమా అంటే నాకు ఏజెన్సీ కదండి, ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. చూసుకోవాల్సిన బాధ్యత నాకు జీతాలు మీది ఉంది ఇచ్చినప్పుడు సార్. నాకు నిలబడాల్సిన మీ- బాధ్యత ఉంది కదా. మీరు చూసుకుంటున్నారు సార్, అవును. మీరు కాపాడాలి. అదే చేస్తున్నాను. జస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను మాది కదా. అంటున్నారు కదా, సైట్ లోకి రానియొద్దండి వాళ్ళది అనేసి అయితే అంటే వాళ్ళు తీసుకుంటారు. మరి మీ దగ్గర ఈ వాళ్ళది మ్యాప్స్ అన్ని ఇప్పుడు ఉండడం ఏజెన్సీ- ఏంది నాకు అర్థం అవును, కావట్లేదు. నేను చూపించాలి కదా నీకు. ఆహా, వాళ్ళది ఏంది అని కాదు అన్నప్పుడు, సార్, ఆ? మీకు అర్థం నాకు కావట్లేదు. ఎక్కడ మీకు నుంచి మీ- ఏమి ఇచ్చారనేది నాకు తెలుసు. ఇప్పటికి నాకు మీకు కాబట్టి ఇప్పటికి నేను చూపించాలి కదా. ఇప్పటికి నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం చూపించాలి కావట్లేదు. కదా. ఇప్పటికి నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావట్లే. ఏం నేను అర్థం కానంత ఈ మనిషిని కాదులేండి. ఆ, అదే. అర్థమయ్యేటట్లు అడగండి నాకు కూడా. ఏం పర్లేదు. నేను అడిగేది ఏమంటే సైట్ కి మీకు జస్ట్ సెక్యూరిటీ పర్పస్ కోసం మిమ్మల్ని పెట్టారు. ఇప్పుడు అదే కదా చెప్తున్నాను నేను. డాక్యుమెంట్ తో మీకు పని లేదు. డాక్యుమెంట్ నా దగ్గర లేకుండా ఎక్కడ ఏముందనేది నాకెట్లా తెలుస్తుంది? ఎక్కడ ఏముందంటే సైట్ ఇష్యూ ఒక సైట్ ల్యాండ్ ఎంత ఉంది ఏమి అని నాకు తెలియకుండా మరి నాకు సంబంధం లేకుండా ఎట్లుంటది? నువ్వు అడిగే క్వశ్చన్ నీకు సెక్యూరిటీ ఏజెన్సీ నీకు ఎలాగుంటది అంటే నాకు మ్యాప్ ఇచ్చే ఈ ల్యాండ్ అంతా ఉంది చూసుకో అని చెప్తారు. సెక్యూరిటీ ఏజెన్సీ గా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది తీసుకుంటాం అనుకో సెక్యూరిటీ ఏజెన్సీ. ఆ 10 మంది వచ్చి మేము మా సెక్యూరిటీ ఏజెన్సీ అని అంటే ఇప్పుడు